మన జీవితంలో చాలా రోజులు అన్నీ ఒకేలాగే మొదలవుతాయి కదా. అదే అలారం, అదే హడావిడి, ప్రతిరోజు అదే రొటీన్. ఉదయాన్నే లేవడం, తయారవడం, ఏదో ఒక ట్రెడ్మిల్ మీద ఆగకుండా పరిగెడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. 9 నుంచి 5 గంటల ఉద్యోగం, నెల చివర జీతం పడుతుంది, కాని చేతులు ఏమీ మిగలదు. మన జీవితమంతా ఈ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయిందేమో, ఒకే చోట ఆగిపోయిందేమో అనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఒక ఫ్రెండ్ దగ్గర్నుంచి ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ల గొంతులో ఎప్పుడూ లేనంత ఎనర్జీ, ఒక రకమైన ఉత్సాహం. ఒక అవకాశం, లైఫే మారిపోతుంది, ఫ్రీడమ్, పాసివ్ ఇన్కమ్, ఇలాంటి మాటలు వినగానే మొదట్లో కొంచెం నమ్మబుద్ధి కాదు. కాని ఆ మాటలు ఒక చిన్న ఆశలా మెల్లగా మనసులోకి వెళ్ళిపోతాయి. డబ్బే మనకోసం పనిచెయ్యాలి, మనం నిద్రపోతున్నప్పుడు కూడా సంపాదించగలగాలి. ఆ ఊహే ఎంత బాగుంటుంది కదా. ఆ 9 నుంచి 5 గంటల రొటీన్ నుంచి బయటపడాలనే ఆ చిన్న ఆశ, సరిగ్గా అదే మనల్ని బంధించేస్తుంది. ఇక ఆ ఆశతోనే ఆ కొత్త ప్రయాణంలోకి మొదటి అడుగు వేస్తాం. అందులో చేరడానికి మన భవిష్యత్తు కోసం ఓ చిన్న పెట్టుబడి, అది 5,000 కావొచ్చు, 10,000 కావొచ్చు, మొదటి అడుగు అలా పడుతుంది. ఆ తర్వాత జరిగే మీటింగ్స్, సెమినార్స్, మిమ్మల్ని మీరు నమ్మండి, పెద్ద కలలు కనండి, ఇలాంటి మాటలతో అంతా పాజిటివ్గా అనిపిస్తుంది. ఏదో పెద్దది సాధించబోతున్నామో అనే ఒక నమ్మకం బలపడిపోతోంది. కాని ఆ ఉత్సాహమంతా ఒక ఎత్తు అయితే, అసలైన ఆట ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అక్కడ మనకు చెప్పేది రెండే పనులు. 1 వాళ్ళ ప్రాడక్ట్ను అమ్మడం, 2 మన కింద ఒక టీంను తయారు చేసుకోవడం. మొదటి ప్రయత్నం మొదలవుతుంది. మన స్నేహితులకు ఫోన్లు, బంధువులకు మెసేజ్లు, ఒక్కసారి విను, ఇది ఒక మంచి అవకాశం అని చెప్పడానికి మొదట్లో చాలా ఇబ్బందిగా, మొహమాటంగా ఉంటుంది. కొంతమంది అసలు పట్టించుకోరు, ఇంకొంతమంది మొహం మీదే వద్దని చెప్తారు. చాలామంది సరే తర్వాత చూద్దాంలే అని దాటవేస్తారు. చాలామంది ప్రయాణం ఇక్కడే ఆగిపోతుంది. కాని కొందరు మాత్రం ఆగిపోరు, ఏం చెప్పాలో నేర్చుకుంటారు, వాళ్లకు వాళ్లే ధైర్యం చెప్పుకుంటారు. చివరికి ఆ కష్టం ఫలిస్తుంది, ఎవరో ఒకరు నెట్వర్క్లో చేరుతారు. అప్పుడు మొదటి సంపాదన చేతికొస్తోంది. అది చిన్న మొత్తమే అయినా ఇది నిజంగా పనిచేస్తోందనడానికి ఒక ప్రూఫ్లా అనిపిస్తుంది. కాని దీని వెనకున్న అతి పెద్ద నిజం వేరే ఉంటుంది. చాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్స్లో అసలు ఆదాయం ప్రాడక్ట్స్ అమ్మడం వల్ల కాదు, కొత్తవాళ్లను చేర్పించడం వల్లే ఎక్కువగా వస్తుందన్నది వాస్తవం. ఒకరి కింద 5గురు, వాళ్ల కింద ఇంకో 5గురు, అలా ఆ చైన్ పెరుగుతూనే ఉంటుంది. పైన ఉన్నవాళ్లు సంపాదిస్తూ ఉంటారు, కిందకి వెళ్లే కొద్దీ గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది ఒక రకమైన ఆటలాంటిది. ముందుగా వచ్చినవాళ్లే గెలుస్తారు, ఆలస్యంగా వచ్చినవాళ్లు కేవలం కష్టపడుతూనే ఉంటారు. కొన్ని సక్సెస్ స్టోరీలు ప్రచారంలో ఉంటాయి, కానీ వాస్తవానికి దాదాపు 90% మంది ఇందులో పెద్దగా ఏమీ సంపాదించలేరు. రోజూ ప్రయత్నాలు, కాల్సు, మీటింగ్సు, కానీ ఫలితాలు మాత్రం చాలా నెమ్మదిగా వస్తాయి. స్నేహితులు మెల్లగా దూరమవుతారు, బంధువులు మనల్ని చూసి తప్పించుకుని తిరుగుతారు. ఒకానొక టైంలో మనసులో ఒకటే అనుమానం, నిజంగా ఇది కరెక్టేనా అని. మరి ఇవన్నీ తప్పా? ఇలాంటి వాటిల్లో అస్సలు చేరకూడదా? అలాని కాదు, కాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యత మనదే. అందుకే కొన్ని ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి. మనం అమ్మాలనుకుంటున్న ప్రాడక్ట్ నిజంగా ఉపయోగపడేదేనా? మన ఆదాయం అమ్మకాల నుంచి వస్తుందా, లేక కొత్తవాళ్లను చేర్పించడం నుంచా? ఇందులో చాలా కాలం పాటు కష్టపడే ఓపిక మనకుందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. జీవితంలో షార్ట్కట్స్ ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగానే కనిపిస్తాయి, కానీ నిజమైన, నిలబడే విజయం సాధించడానికి ఎప్పుడూ సమయం పడుతుంది. అందుకే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని చెబితే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ సులభమైన డబ్బు నిజంగా ఎవరికి సులభం? దానికి అసలైన మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు?